హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కోవా మోదకాలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. మనకు ఇంట్లో పాలపొడి అవైలబుల్గా ఉంటే చాలు, వాటితో కోవా రెడీ చేసేసుకొని దానితో మోదకాలు రెడీ చేయొచ్చండి. ఈ మోదకాలు చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి. సింపుల్గా కూడా చేసేసుకోవచ్చండి. తయారీ విధానం చూద్దాము. స్టవ్ పైన కడాయి పెట్టి 1 టీ స్పూన్ నెయ్యి వేసి కరిగించాలి. అందులో 1 కప్పు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలండి. ఇది స్లో ఫ్లేమ్లోనే పెట్టి పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. ఇది అంతా బాగా కలిసేలా కలపాలండి. ఇప్పుడు బెల్లం కరగడానికి కార్చి చల్లార్చిన పాలు 3 లేదా 4 టీ స్పూన్లు వేసుకొని ఈ బెల్లంనంతా బాగా కరిగే వరకు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బెల్లం అంతా బాగా కరిగితే సరిపోతుంది. ఇలా 1 నిమిషం పాటు అలా కలుపుకుంటూనే ఉండాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇలా చల్లారిన తర్వాత ఇక్కడ నేను కాజు, బాదం, పిస్తా తీసుకొని ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టాను. ఈ డ్రై ఫ్రూట్స్ పొడి వేసి ఇది అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక టీ స్పూన్ నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి కరిగిన తర్వాత 1/2 కప్పు పాలు వేసుకోవాలి. ఇవి కార్చి చల్లార్చిన పాలేనండి. 1/2 కప్పు పాలకి 1.5 కప్పు పాలపొడి వేసుకొని కలుపుకోవాలి. ఇది ఎక్కడ ఉండలు లేకుండా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. దీన్ని ఇలా కలుపుకుంటూనే దగ్గరగా అవ్వనివ్వాలి. చూడండి, ఇలా కాస్త గట్టిగా అయిన తర్వాత ఇందులో 1/2 కప్పు చక్కెర పొడి వేసుకోవాలి. చక్కెరను మిక్సీ పట్టి వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ దగ్గరగా అవ్వనివ్వాలండి. ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన దించేసుకోవాలి. ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చేత్తో బాగా నొక్కుతూ కలుపుకోవాలి. ఎక్కడ పగులు లేకుండా ఇలా స్మూత్గా అయ్యే వరకు కలపాలండి. అప్పుడే మనకు కోవా రెడీ అవుతుంది. చూడండి, ఈ విధంగా స్మూత్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం మోదకాలు రెడీ చేసేసుకుందాం. ఇది మోదకాలు రెడీ చేసే పావండి. మనకు మార్కెట్లో దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి. ఇప్పుడు దీనికి నెయ్యి అప్లై చేయాలి. ఇలా నెయ్యి అప్లై చేయడం వలన మోదకాలు అంటుకోకుండా చాలా ఈజీగా వస్తాయి. ఇప్పుడు మనం రెడీ చేసిన కోవను కొంచెం తీసుకొని ఇలా మోదకాల పావులో పెట్టి చేత్తో మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇలా ఎక్కడ పగుళ్ళు లేకుండా అంత బాగా పెట్టాలండి. చూడండి, ఈ విధంగా పెట్టేసిన తర్వాత మనం రెడీ చేసిన కొబ్బరి పూర్ణం ఉంది కదా, అది ఇలా మోదకంలో పెట్టేసుకోవాలి. ఇప్పుడు దాని వెనక హోల్ని కాస్త కోవా తీసుకొని ఇలా క్లోజ్ చేయాలండి. చూడండి, ఈ విధంగా పెట్టేసి సరిపోతుంది. ఇలా పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, మోదకం రెడీ అయింది. ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. మనం నెయ్యి రాసుకోవడం వలన అంటుకోకుండా చాలా ఈజీగా వస్తాయి. ఇదే విధంగా అన్నిటిని చేసుకుంటే సరిపోతుంది. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇలాగే అన్నిటిని మోదకాలు రెడీ చేసి వినాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ఇన్స్టెంట్ కోవా మోదకాలను ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసానికి సబ్స్క్రైబ్ చేసుకోండి.